స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. భక్తులను దేవుడు మన జ్ఞాపకం చేసిన ప్రతిసారి వారి ఆత్మీయ జీవితం, వారి ప్రార్థన, వారి భక్తి, వారి విశ్వాసం ఎలాగున్నదో మనం అలాగ నడుచుకోవాలని వారిని మనకు మాదిరిగా దేవుడు ఉంచాడు ప్రియులారా. అలాగూ ఈ శుభదినాన దైవజనులు అయ్యగారిని దేవుడు పుట్టించి 52 సంవత్సరాలు ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఈ 53వ బర్త్డే జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. 1997వ సంవత్సరం అనుకుంటాను, 96లో మాకు మ్యారేజ్ అయింది. 97వ సంవత్సరం ఒక ఫోన్ వచ్చింది. అది క్రిస్మస్ టైమే, ఇలాంటి టైమే అనుకుంటా. ఆయన ఫోన్ చేసి, అయ్యా ఒక 20 మందికి నేను క్రిస్మస్ గిఫ్ట్గా అందరికీ సైకిల్ కొనిస్తూ ఉన్నాను, అందులో నీ పేరు కూడా రాశాను, కాబట్టి మీరు వస్తే సైకిల్ తీసుకొని వెళ్దురు కానీ అని ఫోన్ చేశాడు. అయ్యగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు మంచి కొత్త సైకిల్ ఫీల్డ్ వాళ్ళు ఇచ్చారు, నాకు సైకిల్ ఉంది, సైకిల్ లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి, నాకు సైకిల్ ఉంది అని చెప్తే ఆయన చాలా ఫీల్ అయిపోయి చాలా సంతోషపడి, నాయనా ఇలాంటి సేవకులు ఉంటే దేవునికి ఎంతో ఎంతో మహిమ వస్తుంది. ఇప్పుడు అన్నావు చూడు, నాకు సైకిల్ దేవుడు ఇచ్చాడు, సైకిల్ లేని వారికి ఇవ్వండి అన్నావు కదా, ఇలాంటి సేవకులుంటే తప్పకుండా దేవునికి మహిమ వస్తుంది, దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు అని చెప్పాడు. ప్రియులారా, దేవుణ్ణి ఎంతో మహిమపరిచారు అయ్యగారిని బట్టి. ఎవరికైనా లేని వారికి ఇవ్వమని చెప్పినందుకు కొన్ని సంవత్సరాల్లోనే దేవుడు అయ్యకు మంచి బండిచ్చి దీవించాడు. దేవుని సన్నిధిలో మనం ఏదైనా ఒక చిన్న దాన్ని తగ్గించుకుంటే, సమర్పణ కలిగి ఉంటే దేవుడు దీవించటానికి ఎప్పుడు దేవుడు వెనక్కి రాడు. ప్రియులారా, మనం మాట తప్పుతుంటాం. మనకు మాట ఇచ్చినటువంటి మన ప్రియ రక్షకుడు మాత్రం ఎన్నడూ కూడా మాట గొప్ప చేసేవాడు, ఆశీర్వాదాలు కుమ్మరించేది ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడే కానీ మనము కాదని మేము విశ్వాసంతో దేవుడు మాకు అప్పగించిన దానిని కొనసాగించుకుంటూ ఉన్నాం. మన గురించి దేవునికి ఏ ఏ ప్రణాళికలు ఉంటాయో వాటన్నిటిని మనం మూటగట్టి పక్కన పెట్టినా కూడా దేవుడు తగిన టైములో ఏ ఏ కార్యాలు మన ద్వారా చేయాలని దేవుడు ఆశపడ్డాడు వాటన్నిటిని కొనసాగిస్తాడు. అంతే ప్రియులారా, మనము సమర్పణ కలిగి ఉంటే ఏది మనం త్యాగం చేసినా కూడా దానికి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు ప్రియులారా. అలాగే 2008వ సంవత్సరం కూడా ఒక బలమైనటువంటి శోధన అయ్యగారికి వచ్చింది. ఆ శోధనలో ఇక తప్పకుండా చనిపోవాలి, అంత భయంకరమైనటువంటి శోధన. ఆ టైంలో కూడా దేవుడు చేయి పట్టుకొని ఆయన కృపను నిండుగా అనుగ్రహించి ఆ శోధన నుండి కూడా తప్పించి ఈ పరిచర్య నిమిత్తమే దీని తర్వాత నా కొరకు ఒక బలమైనటువంటి సేవ మీరు కొనసాగిస్తారని దేవుడు మాట్లాడి కొంతకాలము ఆ శోధన భరించిన తర్వాత దేవుడు దాన్ని కంప్లీట్గా తొలగించాడు. ప్రియులారా, మన తల్లి అయినా మన తండ్రి అయినా లేక అత్తమామలైనా భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా కుమారులైనా మన బంధువులైనా మన సంబంధికులైనా మనం చేసిన మేలు మర్చిపోతారేమో ప్రియులారా, నిర్లక్ష్యం చేస్తారేమో, చేసిన మేలుకు మరలా కీడు చేస్తారేమో. కానీ మనము నమ్ముకున్నటువంటి ఈ లోకంలో నాకేది అవసరం లేదు, ఈయనున్నాడు నాకు చాలు, ఈ దేవుడు ఉన్నాడు నాకు చాలని మనం నమ్మి విశ్వాసముతో ఆయన అడుగుజాడల్లో వెళ్తూ ఉంటాం కదా. అందుకే మన దేవుడు ఆయన మీద ఆధారపడినందుకు మనల్ని ఎన్నడూ కూడా ఫెయిల్ చేయడు ప్రియులారా. విజయోత్సాహంతో ముందుకు పోయే కృపనే ఇస్తాడు. కానీ ఎన్నడూ కూడా దేవుడు కూడా నాకు మోసం చేశాడు, నా వారు నాకు మోసం చేశారు, దేవుడు కూడా మోసం చేస్తాడు అనే పరిస్థితి రాకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రియులారా. అందుకు మేమే మీ ఎదుట సాక్షులం. ఎంతోమంది ఎన్నో రకాలుగా తృణీకరించి ఇబ్బంది పెట్టి అవమానాలు చేసి ఆటంకపరిచి ఇన్ని విషయాల్లో నువ్వు ఉన్నావయ్యా, నువ్వు మాతో ఉన్నావు గనక ఇవన్నీ భరిస్తాం
వీటి తర్వాత మాకు నెమ్మదిస్తావు, ఈ శ్రమలో కూడా మాకు నెమ్మదిస్తావు, సంతోషమిస్తావు అని దేవుణ్ణి ఆనుకొని, దేవుణ్ణి మనం పట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. మనల్ని ఆయన ప్రేమతో నింపుతాడు, ఆయన ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు ప్రియులారా. అందుకే దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా, గట్టిగా పట్టుకోండి. మీరు ఏ విషయాల్లో నష్టపోయారో, ఏ విషయాల్లో తక్కువ చేయబడ్డామనుకున్నారో, ఏ విషయాల్లో అన్ని కోల్పోయామని ఫీల్ అవుతూ ఉన్నారో, మీరు పోగొట్టుకున్న దానికంటే కూడా రెండంతలు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు ఆశించిన దానిని, మీరు అడిగిన దానిని, ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. మన దేవుడు అలాంటి వాడే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప, దేవా నీవు నాకున్నావయ్యా, నీ కృపను బట్టి నన్ను ఇలా ఉంచుకున్నావు, నా జీవితంలో నువ్వు చేసిన మేలులకు నేనేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకేమీ చేయలేనటువంటి ఒట్టివారం అయిపోతాం మనం. దేవా ఈ మేలు చేసావు కదా, నీకు ఇది ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. నువ్వు మేలు చేసిన దానికి నేను ఇచ్చినటువంటి అర్పణకు చెల్లైపోయింది, నీ రుణం తీర్చేశాను అని చెప్పడానికి వీలు లేనంత ఆశీర్వాదాలు మన దేవుడు మనకిస్తాడు ప్రియులారా. ఆయన్ని మనం నమ్ముకున్నందుకు ఎప్పుడు కూడా మనం తల వంచే పరిస్థితి రానియడు. దేవుని నమ్ముకున్నందుకే ఈ కీడు, ఈ కష్టం నాకు వచ్చింది అనడానికి వీలు లేకుండా దేవుడు దీవిస్తాడు ప్రియులారా. ఒకవేళ కష్టం వచ్చినా కూడా మరలా కష్టాన్ని నువ్వు మర్చిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు దీవిస్తాడు. అందుకే భక్తులు ఏమన్నారు? ప్రార్థన చేసిన ప్రతిసారి, దేవుని స్తుతించిన ప్రతిసారి భక్తులు, దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా, ఇంతగా నన్ను దీవించుటకు నేనెంతటి వాడను అని దేవుని ఎదుట వారు తమను తాము తగ్గించుకున్నారు. అయితే భక్తులను బట్టి దేవుడు ఇలా సంతోషపడతా ఉంటే, ఒక వ్యక్తిని బట్టి మాత్రం దేవుడు చాలా చాలా దుఃఖపడ్డాడు. యూదా ఇస్కరియోతును గూర్చి దేవుడు, అతడు పుట్టి ఉండని ఎడల వానికి ఎంతో మేలు అన్నాడు. పుట్టకుండా ఉంటే బాగుండు, ఈ కుమారుడు పుట్టకుండా ఉంటే బాగుండు అనేటువంటి మాట మనల్ని బట్టి దేవుడు మాట్లాడకుండా మనం చూసుకుంటే, ఈరోజు మనం మరణించినా, ఈరోజే దేవుని యొక్క రాకడొచ్చినా కూడా మనం ధన్యులమే ప్రియులారా. ఇక్కడికి వస్తే ప్రార్థన అంటావు, స్తుతి అంటావు, పాటలు అంటావు, బళ్ళు అంటావు, దేవుని యొక్క శరీరాన్ని రక్తం అంటావు, సాక్ష్యం అంటావు, అర్పణ అంటావు. బయటకు వెళ్ళిన తర్వాత నీ నోరే సపరేటు, నీ మాటే సపరేటు, నీ క్రియలే సపరేటు, నువ్వు ఉంటున్న స్థలమే సపరేటు అయిందనుకోండి, అప్పుడు మనం ఎవరు అయిపోతున్నాం? వేషధారులం అయిపోతూ ఉన్నాం. ఈ సందర్భంలో దైవజనుల అయ్యగారిని దేవుడు ఆయన సేవ కొరకు దాదాపు 33 సంవత్సరాలు ఇప్పటికీ అయింది. దేవుడు ఆయన కృపను బట్టి ఆయన సేవనిచ్చి కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ ఆయన అభిషేకమును సమృద్ధిగా ప్రసాదించి అనుదినము నూతనమైనటువంటి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఈ దినాన సజీవులమై దేవుణ్ణి కీర్తించే కృపనిచ్చాడు ప్రియులారా. దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి మాటను తూచ తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాగూ అయ్యగారి జీవితంలోనే కాదు ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా దేవుడు అలాగూ మనల్ని దీవించాలి, హెచ్చించాలి, గొప్ప చేయాలి. నా పిల్లలు ఇంకా గొప్పవారై ఉండాలి, కనులై ఉండాలి, ప్రార్థనాపరులై ఉండాలి, విశ్వాస వీరులై ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ ప్రభావముతో వారు ఇంట బయట సంఘములో సమాజంలో నడుచుకోవాలి అని దేవుడు ఆశపడతాడు. మనల్ని గురించి గొప్ప ప్రణాళికే దేవుడు కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆ ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఒక చిన్న తీర్మానం మనము చేయవలసిన వారమై ఉన్నాం. నిజంగా మన విశ్వాసులమైతే మనకు తప్పకుండా తీర్మానాలు ఉంటాయి ప్రియులారా. నీకు ఏ తీర్మానం లేదనుకో, అసలు నువ్వు దేవుని బిడ్డే కాదు నా దృష్టిలో.
దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పటి నుండి పాపం చేయనయ్యా, నీ బిడ్డగానే ఉంటాను, మారు మనసు పొందుతాను, పాపాలు ఒప్పుకుంటాను, నీ బిడ్డగా ఉంటానని మొదటి తీర్మానం చేస్తాం. తర్వాత ఇంతకుముందు నేను లోకంలో పాపంలో ఉండేదాన్ని, ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిలో ఉంటానయ్యా, ఎప్పుడు కూడా ప్రభు దినాన్ని దొంగిలించనయ్యా, నీకోసమే నిలబడతానయ్యా అని తీర్మానం చేస్తాం. తనాలకు త్రాగడానికి తినడానికి తిరిగేవన్నయ్యా, ఇప్పుడు అట్లా చేయనయ్యా. ఇప్పటి నుండి వేకును లేచి నీ సన్నిధిలో స్తుతించి ప్రార్థించి పరిశుద్ధమైనటువంటి నీ జీవవాక్యమును చదువుతానయ్యా, వింటానయ్యా అని తీర్మానం చేస్తాం. ఇక మీదట పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వస్తానయ్యా. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఫలానా వాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు అని గతంలో మనల్ని గురించి సాక్ష్యం ఉండొచ్చు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత నీ తీర్మానం ఏమవుతుంది? వెంటనే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రభు దినం, పరిశుద్ధ దినం, నేను ఎక్కడ ఉండడానికి వీలు లేదని పరిగెత్తుకొని వచ్చేటట్టుగా శ్రేష్టమైనటువంటి తీర్మానం చేస్తాం. ఇలాగూ ఈ తీర్మానాలు నువ్వు స్టార్ట్ చేసిందే మొదలు, నీ తీర్మానాలు తరిగిపోయే పరిస్థితి ఉండదు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీ తీర్మానాలు అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. సాక్ష్యం పలకాలన్నా అలాగే, దేవునికి అర్పణ ఇవ్వాలన్నా అలాగే, సమర్పణ కలిగి దేవునికి సమయం ఇవ్వాలన్నా అలాగే. ఎవరైనా పేదలు, కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు ఎవరికైనా మనం హెల్ప్ చేయాలన్నా కూడా ఈ సంవత్సరం ఒక్కరికి చేస్తే వచ్చే సంవత్సరం నీ తీర్మానం ఎక్కువైద్ది అంతే. దేవుడే చేస్తాడు ఆ పని. వచ్చే సంవత్సరం ఇద్దరికి ఇస్తావు, నలుగురికి ఇస్తావు. దేవుడు నీ తీర్మానాలు అలాగూ వర్ధల చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి చక్కటి నూతన సంవత్సరంలో చక్కటి తీర్మానాలు చేసుకొని పగ తీర్చుకునేటువంటి తీర్మానాలు కాకుండా, మీకు చేత కాదు కదా, చేతగాని తీర్మానాలు చేయండి. తప్పకుండా మన ప్రియరక్షకుడు ఆయన పక్క నుండి నీ తీర్మానం నెరవేరుస్తాడంతే. నా వల్ల కాదన్నటువంటి తీర్మానాలు మీరు చేయండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాడు, మీ తీర్మానాన్ని నెరవేరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు బహుబలముగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏడవడం తప్ప, కన్నీటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకేం చేయలేవు నువ్వు అంతే. అలాంటి ఘన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మనము దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడు అట్టి రెట్టింపు ఘనతను, దీవెనను, ఆశీర్వాదాన్ని, అలాగే దైవజనుల అయ్యగారికి నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన సేవకులకు ఇంకా బహుబలముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ దేవుని సేవకులకు బహుబలముగా దేవుడు వాడుకోబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, భద్రత, మేలు, ఆశీర్వాదములు షాల్లో అడిగి పెట్టిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైందునుగాక. ఆమేన్.